మహాజాతర సందడి హైదరాబాద్ లో మొదలైంది. ఎత్తు బంగారం చెల్లించి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు మేడారం తరలి వెళ్తున్నారు. దీంతో బెల్లం షాపుల వద్ద భక్తుల కోలాహలం కనిపిస్తోంది. ఎత్తు బంగార తూకం వేసేందుకు బెల్లం షాపుల వద్దకు భక్తులు తరలి వస్తున్నారు. సికింద్రాబాద్ మోన మార్కెట్ లో బంగారంగా పిలిచే బెల్లం అమ్మకాలు జోరందుకున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి తేజస్విని అందిస్తారు. రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క సారక్క జాతర మళ్ళీ ఏడాది ప్రారంభం కానుంది. మనం చూసుకున్నట్టయితే ఈ నెల ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఈ జాతర కొనసాగుతుంది. మేడారం జాతర చూసేందుకు అలాగే భక్తులు ఎంతో మంది తరలి వస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, తెలంగాణ పరిసర రాష్ట్రాల 6 రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకోవడము, అలాగే అమ్మవారిని దర్శించుకొని కానుకలు చెల్లిస్తూ ఉంటారు. ముఖ్యంగా అమ్మవారికి ప్రసాదం అనేది కూడా ఇక్కడ ఎంతో ప్రతీకగా ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే విజువల్లో బెల్లం అనేది ఉంది. సో బెల్లం అనేది అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఈ బెల్లం ఎలా సమర్పిస్తారు అంటే, ముఖ్యంగా ఒక మనిషిని ఒక త్రాసులో పెట్టి దానికి తగ్గట్టు ఆ మనిషి బరువు ఉన్న బెల్లం అనేది ఒక త్రాసులో పెడతారు, ఇంకో పక్క మనిషి కూర్చుంటారు. సో దానికి తగ్గట్టే ఆ బెల్లం అనేది ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో భక్తులు వాళ్ళు తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. మనతో పాటు ఇక్కడ నిర్వాహకులు నిశాంత్ ఉన్నారు. సార్, హలో సార్. సో ఈ మేడారం జాతర అరేంజ్మెంట్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయి. సో ఎలా ఉంది ఇక్కడ సందడి? ఇట్స్ గుడ్. వన్ లాస్ట్ వీక్ నుంచి చాలా క్రౌడీ ఉంది. ఇట్స్ గోయింగ్ ఫ్రమ్ మార్నింగ్ ఫ్రమ్ 8 to నైట్ 10. అంటే రోజుకి ఎంతమంది భక్తులు వచ్చి ఇక్కడ బెల్లం కొంటున్నారు? అబౌట్ రఫ్లీ ఒక 100 to 120 పీపుల్. రఫ్లీ ఒక 120 పీపుల్ అయితే డెఫినెట్లీ అవుతుంది. అంటే బెల్లం కాస్ట్ ఎలా ఉంది? అంటే జనరల్గా నాన్ సీజన్లో ఒక రకం ఉంటుంది, ఈ సీజన్లో ఎలా ఉంది ఈ మేడారం సీజన్? ద బెల్లం కాస్ట్ వచ్చేసి 40-42 కెళ్ళి స్టార్ట్ అవుతుంది అండ్ రేంజెస్ ఫ్రమ్ 46. సో మనం చూసుకున్నట్టయితే ఈ బెల్లం అనేది అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అలాగే హిస్టరీ కూడా దీని వెనుక ఎంతో ఉంది, రైట్? మనం చూసుకున్నట్టయితే గతంలో అంటే 2022లో భక్తుల సంఖ్య వచ్చేసి 1,20,00,000 వరకు వచ్చి మేడారం సమ్మక్క సారక్క జాతరని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈ ఏడాది వచ్చేసి 2024లో వచ్చేసి ముఖ్యంగా 1,50,00,000 వరకు వస్తారని అంచనా అయితే ఉంది. కెమెరా పర్సన్ గౌస్తో తేజస్విని, హైదరాబాద్ నుంచి.